రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద కూటమి నాయకులతో కలిసి చేసిన ఈ వేడుకల్లో సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పురుషులు పట్టు పంచే, మహిళలు యువతులు పట్టు చీరలు లంగా ఓణులతో సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయడంతో తెలుగుదనం ఉట్టిపడింది. గోదావరి నది తీరాన నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకల్లో గత 15 రోజులుగా నగరంలోని 42 డివిజన్లలో నిర్వహించిన ముగ్గుల పోటీలోని విజేతలకు మొదటి 3 బహుమతులుగా మొదటిది సోఫా, రెండవదిగా బీర్వా, మూడవదిగా డ్రెస్సింగ్ టేబుల్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితర కూటమి నాయకులు విజేతలకు అందించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ పోటీలు సమర్థవంతంగా నిర్వహించిన కూటమి నాయకులకు అభినందన తెలిపారు. నగరంలో 10 కోట్లు పనులు చేశాం, 20 కోట్లు ప్రారంభించాం, 60 కోట్ల పనులు ప్రారంభం కానున్నాయన్నారు. నగరంలో అభివృద్ధి పండుగ జరుగుతుందన్నారు. పుష్కరాల రేవులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి భోగి మంట వేశారు. పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పండగ సందర్భంగా విచ్చేస్తున్న వారు, సొంత ఊరికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు గుంతల రోడ్లను చూస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కూడా మెరుగుపడ్డ విషయాన్ని చూస్తూ ఉన్నారు. అన్నిటికి మించి రాజమండ్రి సిటీలో పండగ ఎల్లుండి అనగానే ఈ రోజు నుంచే పండగ మొదలైంది. 42 వార్డుల్లో కూడా మా ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ముగ్గుల పోటీల్ని నిర్వహించుకోవడం, సుమారు 15,000 మంది మహిళలకి రాజమండ్రి సిటీలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకి కానుకలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ 42 వార్డుల్లో నెగ్గిన మొదటి 3 ప్రైజుల విన్నర్స్ అందరినీ కూడా పుష్కర్ ఘాట్లో, రాజమండ్రి సిటీలో నడిబొడ్డునున్న పుష్కర్ ఘాట్లో ఈ రోజున వారికి ఆ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కానుకలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పండగ పూట రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మంచి రోజులు వచ్చినాయి. మీరు ఏదైతే కావాలనుకున్నారో మీరు కోరిన ఎన్డీఏ కూటమి వచ్చింది. రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పడిందో ప్రజలందరూ చూశారు. ఈరోజు అందరు మొగాల్లో ఆనందం కనబడుతుంది. ఈ సంక్రాంతి, ఇటువంటి సంక్రాంతి ఇంకా 15 సంవత్సరాలు ఇలాగే చేసుకుంటారని ఆశిస్తూ మా రాజమండ్రి సిటీ సంబంధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు 42 వార్డుల్లో కూడా ప్రతి ఒక్క మహిళల్ని కూడా సుమారు 20,000 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం, అందులో చాలామంది విజేతలుగా గెలవడం, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన బహుమతులు ఇచ్చి అందరికంటే రాష్ట్రంలో అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చినందుకు ముందుగా శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులతో, అవినీతి పరిపాలనతో విసిగిపోయి వేసారిపోయి ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలని రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ వారికి, బీజేపీ పార్టీ వారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ